నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను పుష్ప. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. పట్టణంలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్టెప్ వైజ్ చేసుకుంటా అసలు ఏడు కూడా సరిపోతుంది. పక్కకు వస్తే ఫోటోలు వస్తాయి. వినియోగదారులకు వేగవంతంగా సేవలు అందించడం, సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రై కన్స్యూమర్ అవుట్ రీచ్ ప్రోగ్రాంలు నిర్వహిస్తోందని అడ్వైజర్ మరియు ఆర్ఓ హైదరాబాద్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రై కన్స్యూమర్ అవుట్ రీచ్ ప్రోగ్రాం నిర్వహించారు. ట్రై అడ్వైజర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిందని తెలిపారు. అలాగే ఇప్పుడు సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటన్నింటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ట్రై ప్రజలకు వేగవంతంగా నాణ్యమైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు అనేక మార్పులు తీసుకొస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో సురేష్ బాబు, భిక్షం, హేమంత్, రవిప్రసాద్, నీరజ, విద్యార్థులు, టెలికాం అధికారులు పాల్గొన్నారు. And a fair, transparent mechanism. Under operator ku level playing field istundannamata. So that everyone, whoever does innovation, there is a fair play and customers get good service. Last 25 years lo try chala regulations teesukochindi. When mobile services were started, if you ask your parents, it was a privilege. Prati incoming call meeda people were paying almost 20 rupees per minute per call. Call vaste 20 rupees per minute. ఆ స్టేట్ నుంచి మొబైల్ సర్వీసెస్ స్టార్ట్ అయినాయి మన కంట్రీలో. నౌ వాట్ వీఆర్ పేయింగ్ అరౌండ్ 200 రూపీస్ యావరేజ్, అరౌండ్ 200 రూపీస్ పర్ మంత్. ఆ స్టేజ్కి వచ్చినాం అనమాట. దిస్ సెక్టర్ వాజ్ రెగ్యులేటెడ్ బై ట్రై ఫ్రమ్ దట్ లెవెల్ టు దిస్ లెవెల్. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ ఇమాజిన్ హౌ ద సెక్టర్ హెస్ గ్రోన్. ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ గురించి ట్రై వర్క్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా రికమెండేషన్స్ ఇస్తుంది, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు డేటా సెంటర్, క్లౌడ్ కంప్యూటింగ్, రెగ్యులేటరీ శాండ్ బాక్స్. మేము పనిచేసే మా రీజనల్ ఆఫీస్ ట్రై 2-3 సెక్టర్స్ మీద మా సీరియస్ ఫోకస్ ఉంది. ఒకటేమో క్వాలిటీ ఆఫ్ సర్వీస్. డూ యూ థింక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్? క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఆఫ్ టెలికామ్ బేసికలీ ఇప్పుడు మొత్తం ఇంకా వీ కెన్ అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ మొబైల్ ఓన్లీ, మొబైల్ అండ్ ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్. క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇస్ ఇట్ ఇంపార్టెంట్ ఆర్ నో? మొబైల్ సర్వీస్ మంచిగా ఉంటే వీ కెన్ వాచ్ న్యూ మూవీస్ ఇమీడియట్లీ త్రూ వాట్సాప్. కొత్త మూవీ ఏది రిలీజ్ అయింది లాస్ట్ వీక్? ఎనీ ఐడియా? ఐపీఎల్ మ్యాచ్ చూసారా అందరూ? గర్ల్స్ ఆర్ ఆల్సో వాచింగ్ ఐపీఎల్. ఐ థాట్ యూ విల్ వాచ్ టీవీ సీరియల్స్. గుడ్. సో క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దెన్ మీ అందరికీ కాల్స్ వచ్చినాయా? కాలింగ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్, మీ నంబర్ డిస్కనెక్ట్ చేస్తాము, రాలేదా? ఐ థింక్ గుడ్. దెన్ మా టీమే ఇక్కడ సైబర్ ఫ్రాడ్స్, స్పామ్ కాల్స్ గురించి అవేర్నెస్, దట్ ఈస్ అవర్ థీమ్ ఆన్ విచ్ వీఆర్ గోయింగ్ టు ఎడ్యుకేట్ యూ. ఇట్ ఈస్ గుడ్ దట్ గూడూరు ఏరియాలో, నెల్లూరు ఏరియాలో అటువంటి కాల్స్ రావడం లేదంటే, బట్ అక్రాస్ ది కంట్రీ మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ దిస్ కాల్స్. సో స్పామ్ కాల్స్ సిస్టమ్ ఎట్లా ట్రాన్స్పరెంట్ చేసి కంట్రోల్ చేయాలన్న దాని మీద కూడా మేము చాలా ఫోకస్ చేసి పనిచేస్తున్నాం. అండ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు. వీఆర్ ఆల్సో ఫ్రమ్, నేను కూడా విలేజ్ నుంచే. కానీ ఏంటంటే పట్టుదల ఉంటే డెఫినెట్గా మీరు అచీవ్ చేయొచ్చు. కాకపోతే మీరు కాన్సన్ట్రేట్ చేయాలి, స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం,
ఇటువంటి ఏదైనా సెమినార్స్ లాంటి వర్క్షాప్ లాంటివి కానీ జరిగినప్పుడు అసలు ఏమేమి చెప్తున్నారు, ఏంటి నాలెడ్జ్ అనేది యూ షుడ్ ట్రై టు గెయిన్. సో దట్ యూ కెన్ గెట్ ఆపర్చునిటీస్. వాటికి రెగ్యులేషన్స్ చేస్తుందంటే వాళ్ళు ఎలా ఫంక్షన్ చేయాలి అనే దాని మీద రెగ్యులేషన్స్ చేస్తుంది అనమాట. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేస్తారు. అర్బన్ ఏరియాస్లో కవరేజ్ ఉంటుంది, రూరల్ ఏరియాస్లో కవరేజ్ ఉండదు. అదేవిధంగా రేట్లు పెంచేస్తారు, రేట్లు ఇష్టం వచ్చినట్టు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని నట్సెల్ చెప్పాలంటే ఏంటంటే రెగ్యులేషన్ అనేది చేయడం వల్ల మీకు ఈ రేట్స్ కానీ కవరేజ్ కానీ అన్ని ఏరియాస్లో రావడానికి ట్రాయ్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అదే ఇది ట్రాయ్ అనేది 1997లో ఫామ్ అయింది. జస్ట్ 2 years బిఫోర్ ఐ థింక్ ప్రైవేటైజేషన్. సో ప్రైవేటైజేషన్ జరిగిన తర్వాత ట్రాయ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరిగింది. అంతకుముందు గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నప్పుడు రెగ్యులేషన్ అంటే ఇక గవర్నమెంట్ మినిస్ట్రీ చేస్తుండేది. కానీ తర్వాత ఆపరేటర్స్కి న్యూట్రల్ బాడీ కావాలి కాబట్టి అటానమస్ బాడీగా ట్రాయ్ అనేది ఫామ్ అయింది. అప్పుడు ట్రాయ్కి ఏంటంటే ఏదైనా డిస్ప్యూట్ వచ్చింది అనుకోండి, అంటే ఇప్పుడు సపోజ్ మీరు కస్టమర్స్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ ఏదైనా సర్వీస్ ప్రొవైడ్ చేయలేదు, మీకు డిస్ప్యూట్ వచ్చింది, లేకపోతే ఈ ప్రైవేట్ ఆపరేటర్స్ మధ్యలో ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చినాయి, వీటిని రిజాల్వ్ చేయడానికి ట్రాయ్ పవర్స్ ఉంది. కానీ 2000లో ఆ పవర్స్ని సపరేట్ చేసి టీడీసాట్ అనేది ఫామ్ అయింది, టెలికాం డిస్ప్యూట్ సెటిల్మెంట్ అపరేట్ ట్రిబ్యునల్ అని. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ గృహ నిర్మాణ పథకంలో కాంట్రాక్టర్లు సక్రమంగా ఇల్లు నిర్మించకుండా పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హౌసింగ్ పథకంపై అధికారులు లబ్ధిదారులతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. లబ్ధిదారులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అలాగే సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో అనేక ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో కొత్తగా ఇళ్లు మంజూరు చేసి ఇళ్ల నిర్మాణానికి 1,80,000 రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, అయితే కొంతమంది కాంట్రాక్టర్లు డబ్బులు డ్రా చేసుకుని ఇల్లు సక్రమంగా నిర్మించలేదని వెల్లడించారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనంగా 50,000 రూపాయలు ఇస్తున్నారని, లబ్ధిదారుల దగ్గరుండి నివాసాల నిర్మాణాలను పరిశీలించుకోవాలని సూచించారు. అలాగే ఆక్రమణలకు పాల్పడిన కాంట్రాక్టర్లు, హౌసింగ్ ఉద్యోగులపై చర్యలకు సిఫారసు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కిరణ్ కుమార్, రహీం, చెంచు రామయ్య తదితరులు పాల్గొన్నారు. పేరు పేరున వెరిఫై చేయమని చెప్పాం. మేము చెప్పేది ఒకటే, 2000
తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం గ్రామం నందు ఇటీవల స్వర్గస్థులైన పార్టీ నాయకులు శ్యామ్ సుందర్ రెడ్డి సతీమణి కుటుంబాన్ని కలిసి పరామర్శించి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరు అయిన 5,50,000 రూపాయల చెక్కును వారికి అందించిన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్. అనంతరం బాలిరెడ్డిపాళెం గ్రామం నందు 30 కుటుంబాలు వైకాపా నుండి తెదేపాలోకి మండల అధ్యక్షుడు దువ్వూరి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కండువా వేసుకున్న వాళ్ళు మొద్దు శ్రీనివాసులు, ఎర్నం మహేష్, గంటెపల్లి నవీన్, ముమ్మడి వెంకటయ్య, ముమ్మడి దేవి, మేజూరు వెంకటయ్య, సుబ్బమ్మ, నిర్మల, తీపలపూడి మస్తానయ్య, తలారి సునంద, శివకుమార్ తదితర కుటుంబాల వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అడ్డం పెట్టు వచ్చేటప్పుడే పెడుతున్నా అన్నం పెట్టు సార్కే కోటండి చూడు వాళ్ళేం మన ఫోటో తీసుకో చూడు మహేష్ సార్, మహేష్ మంచి కార్యకర్త అది కాదు సార్, ఆ ఇదిలో నుంచి తమ్ముడు వచ్చాడు గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి ధ్వజస్తంభంపై గరుడ పటాన్ని నిలిపారు. అనంతరం కోడి ముద్ద ప్రసాదాన్ని అందించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపకాంతులతో అలంకరించారు. అర్చకులు విశ్వక్షేణారాధన, కంకణ ధారణ, పుణ్యాహవచనం, పూజా కార్యక్రమాలు, అంకురార్పణ సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం పల్లకీ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ జరిగాయి. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. शिव सुगोत्र भूष साई नाम देश
श्रीमान वानस्य कौशिकस्य गोत्रोद्भवस्य मनोज कुमार नामधेयस्य देवे वर्तवर्षे अधखण्डे मेरोर्दक्षिणदिग्भागे श्री మనుబోలు గ్రామంలోని శ్రీ విష్ణు ఆలయంలో ఏకాదశి పర్వదినం సందర్భంగా శుక్రవారం శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి వాళ్లకు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మాధవగిరి హనుమాచార్యులు స్వామి అమ్మవార్లకు వివిధ రకాల హారతులిచ్చి పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా సాయి కుమార్ రెడ్డి, పద్మావతి దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మనుపోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకీని తమ భుజాలపై ఉంచుకుని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా యాచవరం గ్రామానికి చెందిన ఆలూరి రాము ఆచారి, రాధమ్మ దంపతులు, కుమారుడు చైతన్య, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. పాటలు పెట్టుకో. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఎడగాదు లోపల వేసుకో. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.